హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే కోడిగుడ్డు పొరుటైతే చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఈరోజు. ఇంకా అది నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూద్దామని నేను అనుకుంటున్నాను. చూసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇదనమాట. చూడండి, ముందుగా అయితే నేను కోడిగుడ్డు పొరుటు కోసం అయితే 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా వాటిని అయితే కట్ చేసుకున్నాం. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. 2 ఉల్లిపాయలు అయితే మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. సరిగ్గా కనిపిస్తుందో లేదో ఫ్రెండ్స్. నాకు ఎందుకో ఈరోజు కొంచెం స్పైసీగా కొంచెం కారంగా ఇదంతా చేయాలని చెప్పి ఇంకా ఈరోజు అయితే ఇలా చేద్దామని చెప్పి అనుకున్నాను. సో చూసారు కదా, ఇంకా ఇలా అయితే కట్ చేసుకుంటాను. పొట్టు అయితే అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్. నేను కనిపిస్తున్నానో లేదో మీకు, నేనైతే కనిపించనుకుంటా. ఎందుకంటే ఫోన్ నేను కిందకి పెట్టాను అనమాట, కనిపించదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట. నేను వీటిని కట్ చేసుకున్నాను. శుభ్రంగా కడిగాను మంచిగా. చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే 2 ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు మనం పొరుటు అయితే చేసుకున్నాను కదండి. సో ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను కదా. ఇంకా నేనైతే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. 2 ఉల్లిగడ్డలకి నేను 2 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. ఎక్కువ చేయట్లేదులే, ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి. ఈ ఎగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత లావు ఉందో. చూసారు కదా, ఈ ఎగ్ ఏమో చిన్నగా ఉంది, ఇదేమో చూడండి ఎంతలా ఉంది. కొన్ని భలే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తానో అన్నది చూడండి. వీడియో కంటిన్యూ అవుతుంది. కళాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అయితే ఆయిల్ వేసుకున్నాం. కళాయి హీట్ ఎక్కిన ఫ్రెండ్స్, ఆల్రెడీ ఆయిల్ అయితే వేసేసుకున్నాం. సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసేసుకున్నా. ఇంకా నేను తాలింపుకి అయితే ఏమీ వేయట్లేదు ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకున్నాం.
ఫ్రై అయిన తర్వాత అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు మగ్గేంత వరకు అయితే మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు మగ్గాయో లేదో ఒకసారి చూసి ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఆవిరైతే. ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం, ఎందుకంటే తొందరగా ఇంకా మగ్గుతాయి అన్నమాట. అలాగే ఉప్పు కూడా వేసుకున్నాం. టేస్ట్ తగ్గట్టు అయితే ఉప్పు పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని కలిపేసి కొంతసేపు మగ్గనిచ్చి కారం వేసేసుకున్నాం ఫ్రెండ్స్. పసుపు ఉప్పు అయితే వేసుకున్నాం కదా, ఇంకా చివరిగా అయితే కారం వేసేసుకొని ఎక్కువసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు. ఇదైతే మంట ఉండదులేండి, అందుకే ఇలా వేస్తున్నాను ఫ్రెండ్స్. కారం కూడా వేసేసుకున్నాం కదా, ఇంకా కొంచెం నేనైతే ధనియాల పౌడర్ వేస్తాను ఫ్రెండ్స్. మీరైతే అలవాటు వేసుకోండి, లేదు నేనైతే ధనియాల పౌడర్ వేస్తాను అనమాట. మొత్తం ఒకసారి తిప్పుకొని ఇంకా చివరిలో గుడ్లు కొట్టేసుకోవాలి. బాగా మగ్గిపోయాయి కదా ఉల్లిపాయలు అయితే. వాసన వస్తుంది, వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇంకా నేనైతే 2 గుడ్లు తీసుకున్నాను చెప్పాను కదా, దాన్ని అయితే ముందే ఒక గిన్నెలోకి కాఫ్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇంకా దీన్ని అయితే అందులో పోసేసుకోవాలి. ఒకేసారి అంటే ఉప్పు కారం అంతా పట్టేటట్టు కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి తిప్పుకుందాం ఫ్రెండ్స్, మళ్ళీ ఎందుకంటే అడుగంటి పోద్ది అనమాట. చూడండి, ఆల్రెడీ ఉడికిపోయింది. చెప్పాను కదా ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, కోడిగుడ్డు బెల్ట్ అయితే రెడీ అయిపోయిందన్నమాట నా స్టైల్లో. ఇంకా మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో చెప్పండి, ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను. నేనైతే ఈ విధంగా చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో. ఇంకొంతసేపు ఒక 2 నిమిషాలు మగ్గేస్తే మనం దించేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఫైనల్లీ కోడిగుడ్డు బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, నేనైతే ఈ విధంగా చేశాను. ఇంకా వేడి వేడి అందులో వేసుకుంటే ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది. బాయ్ బాయ్.